హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూ కెన్ క్రాక్ యూపీఎస్సీ ఛానల్. ఇండియాలోని రామ్సార్ సైట్స్ ఇప్పుడు మొత్తం 101కి చేరాయన్నమాట. అది 101st రామ్సార్ సైట్ వచ్చేసి మనకి రీసెంట్గా గ్లా లేక్ అనేది చేరడం జరిగింది. ఈ గ్లా లేక్ అనేది అరుణాచల్ ప్రదేశ్లోని ఉంది. సో ఇది అరుణాచల్ ప్రదేశ్ యొక్క ఫస్ట్ రామ్సార్ సైట్ అనమాట. ఇది ఏ డిస్ట్రిక్ట్లో ఉందంటే లోహిత్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఎక్కడ అంటే కామ్లాంగ్ రివర్ దీని నియర్ బై పాస్ అవుతుంది. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద లొకేషన్ ఆఫ్ కామ్లాంగ్ టైగర్ రిజర్వ్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది ఫ్రెష్ వాటర్ లేక్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎగ్జామినర్ మనకి బ్రాకిష్ వాటర్ అని కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. సో ఇది బ్రాకిష్ వాటర్ కాదు, ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఈస్టర్న్ హిమాలయాస్లో ఇది దీని యొక్క లొకేషన్ వచ్చేసి. సో ఇట్ ఈస్ విద్ ఇన్ కామ్లాంగ్ టైగర్ రిజర్వ్ ఆర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇక్కడ మోర్ దెన్ 150 ట్రీ స్పీసీస్ అనేవి ఉన్నాయి. అలాగే మనకి 49 ఆర్చిడ్ స్పీసీస్ అనేవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కల్చరల్ సైట్ ఫర్ లోకల్ కమ్యూనిటీ పీపుల్. ఎవరైతే వాళ్ళు అక్కడ నివసిస్తున్నారో మిష్మి కమ్యూనిటీ అనే వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. సో ఈ మిష్మి కమ్యూనిటీకి ఇది ఒక కల్చరల్ సైట్గా కూడా ఉన్నది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వైట్ బెల్లీడ్ హెరాన్ ఏదైతే ఉందో ఇది క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీసీస్. సో ఈజ్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ బర్డ్ అనమాట. ఇది ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ ఈ లేక్ ఏదైతే ఉందో ఇది ఆల్సో రికగ్నైజ్డ్ యాజ్ ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాగా ఇది గుర్తింపు పొందింది. సో హెన్స్ రామ్సార్ కన్వెన్షన్ అనేది మనకి న్యూస్లో ఉంది కాబట్టి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకుందాము. ఈ రామ్సార్ అనేది ఇరాన్లోని అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఆన్ 2nd February 1971. సో 2nd February ఎవ్రీ ఇయర్ కూడా మనము రామ్సార్ వరల్డ్ వెట్లాండ్స్ డేగా మనము సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ సెలబ్రేట్ ఇప్పుడు స్టార్ట్ అయిందంటే సిన్స్ 1997 నుంచి ఈ ఎవ్రీ 2nd February మనము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ అయింది. బట్ అఫీషియల్గా 2021లో యుఎన్ జనరల్ అసెంబ్లీ అఫీషియల్గా దీన్ని ఈ డేని రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం రీసెంట్గా జరిగిన 2026లో వరల్డ్ వెట్లాండ్ డే యొక్క థీమ్ ఏంటి? వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. సో ఇక్కడ మనం ఈ థీమ్లో గమనిస్తే ఈ థీమ్ అనేది మనము ఎస్ఏ రైటింగ్ ఆర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో యూస్ చేసుకోవచ్చు. సో దిస్ థీమ్ ఎంఫసైజెస్ కమ్యూనిటీ కన్జర్వేషన్ అనేది ఇది ఎంఫసైజ్ చేస్తుంది. అంటే ఎక్కడ ట్రెడిషనల్ పీపుల్ ఆర్ లోకల్ పీపుల్ అక్కడ నివసిస్తున్నారో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ కూడా మనం కోరుకుంటున్నాం అనమాట. సో దట్ వాళ్ళ యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్ని యూస్ చేసి మనము మన దేశంలో ఉన్న వెట్లాండ్స్ని కన్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఎన్వైరన్మెంటల్ ట్రీటీ ఫర్ కన్జర్వింగ్ ప్లస్ వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్. సో ఇక్కడ వైజ్ యూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఈ వైజ్ యూజ్ కాన్సెప్ట్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఉంది, ఒకసారి మీరు చూడండి. సో ఈ వైజ్ యూజ్ అంటే ఏంటంటే యూజింగ్ వెట్లాండ్స్ని మనము యూజ్ చేసుకోవాలి. కానీ ఎలా యూజ్ చేసుకోవాలి అంటే సస్టైనబుల్ వేలో యూజ్ చేసుకోవాలి. మెయింటైనింగ్ దర్ ఎకలాజికల్ క్యారెక్టర్. అవి దాని యొక్క ఎకలాజికల్ క్యారెక్టర్ ఏ రూపం అయితే ఉందో ఆ రూపాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ మనము దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము అగ్రికల్చర్కి యూజ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫిషరీస్కి, అక్కడ టూరిజంని ప్రమోట్ చేస్తూ. సో ఇలాంటి యాక్టివిటీస్, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ అనేవి మనము అక్కడ పాటించవచ్చు అనమాట. సో దాన్ని మనం వైజ్ యూజ్ అని అంటాము. ఈ వైజ్ యూజ్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇండియా బికేమ్ పార్టీ టు రామ్సార్ కన్వెన్షన్ ఇన్ 1982లో మనము రామ్సార్ కన్వెన్షన్కి పార్టీ అయ్యాము. ఇండియా బికేమ్ పార్టీ టు రామ్సార్ కన్వెన్షన్ ఇన్ 1982. సో ఈ వెట్లాండ్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, మనం ఎందుకు దీన్ని అంతలా కాపాడాలి అనుకుంటున్నాము అంటే దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి మన ఎన్వైరన్మెంట్కి. ఏంటంటే అందులోని ఫస్ట్ యూజ్ వచ్చేసి ఫ్లడ్ని కంట్రోల్ చేస్తుంది ఇది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కూడా ఇది వెట్లాండ్స్ అనేవి ఉపయోగపడతాయి. దీనివల్ల మనకి క్లైమేట్ రెగ్యులేషన్ జరుగుతుంది. ఇట్ సపోర్ట్స్ బయోడైవర్సిటీ. చాలా వెరైటీ ఆఫ్ స్పీసీస్ బయోడైవర్సిటీ అనేది దీనిపైన సస్టైన్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకి బర్డ్స్ ఉన్నాయి కదా, ఈ మైగ్రేటరీ బర్డ్స్ అనేవి కూడా మనకి వెట్లాండ్స్కి రావడం జరుగుతుంది ఈయన టైప్ ఆఫ్ అంటే ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ క్లైమేట్లో. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది సపోర్ట్స్ లైవ్లీహుడ్స్ని సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ కానీ, టూరిజంని కానీ, ఫిషరీస్ని కానీ. సో ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ వాటర్ ప్యూరిఫికేషన్ కూడా ఈ వెట్లాండ్స్ ద్వారా జరుగుతుందన్నమాట. సో అందుకే మనము ఈ వెట్లాండ్స్ అనే వాటిని వైజ్ యూజ్గా వాడుకోవాలి, సస్టైనబుల్ వేలో మనము యూటిలైజ్ చేసుకోవాలి అండ్ వీటిని కాపాడుకోవాలి. ఇక్కడ ఎన్క్రోచ్మెంట్స్ కానీ అంటే వెట్లాండ్స్ డ్యామేజింగ్ అయ్యే యాక్టివిటీస్ కానీ ఇక్కడ పూర్తిగా నిషేధించబడతాయి. ఇప్పుడు మనం ఒకసారి యాక్ట్స్ కూడా రివిజన్ చేసుకుందాము. సో నేషనల్ లాస్ సపోర్టింగ్ వెట్లాండ్ కన్జర్వేషన్.
ఒకటి మనకి అంబ్రెల్లా లా వచ్చేసి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ విచ్ ఈజ్ 1986లో ఏదైతే వచ్చిందో ఆ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనకి ఎన్వైరన్మెంటల్ లాస్ అన్నిటికీ కూడా ఒక అంబ్రెల్లా లా. సో దాని కింద కూడా ఇవి కాపాడబడతాయి. యాజ్ వెల్ యాజ్ మనకి వెట్లాండ్స్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ 2017లో వచ్చాయి. సో ఈ రూల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్ ఈ ఎగ్జామ్ ఆర్ మెయిన్స్లో ఇది దీని గురించి అడుగుతారు. వెట్లాండ్స్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ 2017లో వచ్చాయి. సో ఈ 2017 రూల్స్ ప్రకారంగానే ఈ వెట్లాండ్స్ మేనేజ్మెంట్కి ఒక ఫ్రేమ్వర్క్ అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ యాక్ట్ వచ్చేసి బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002. ఇక్కడ బయోలాజికల్ డైవర్సిటీ అంటే మనకి స్పీసీస్ని కాపాడడం అండ్ బయోడైవర్సిటీని సపోర్ట్ చేయడం. సో ఇవన్నీ కూడా. అండ్ మనకి ఇంకొక యాక్ట్ వచ్చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇది కూడా దీని కిందకి వస్తుంది. సో ఇప్పుడు మనము ఒకసారి మేనేజ్మెంట్ రూల్స్ చూసుకుంటే కనుక ఇది ఏం చెప్తుంది అంటే ఎన్క్రోచ్మెంట్స్ అంటే వెట్లాండ్స్ని అక్కడ లేకుండా చేసేసి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ ఇవన్నీ చేయడం కూడా నాట్ అలౌడ్ అనమాట. సో ఇలాంటి రూల్స్ అనేవి ఇది ఫ్రేమ్వర్క్ చేస్తుంది. అండ్ వేస్ట్ డంపింగ్ని అస్సలు అలౌ చేయదు. వేస్ట్ డంపింగ్ మనం వెట్లాండ్స్లో ఏమాత్రం కూడా అక్కడ డంప్ చేయకూడదు వేస్ట్ అనేది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ రెస్ట్రిక్ట్స్ యాక్టివిటీస్ డ్యామేజింగ్ వెట్లాండ్స్కి ఏవైతే యాక్టివిటీస్ డ్యామేజింగ్ కలగజేస్తున్నాయో సో ఆ యాక్టివిటీస్ని పూర్తిగా ఇక్కడ ఆపేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఈ రూల్స్ అనేవి స్టేట్ వెట్లాండ్ అథారిటీస్ అనే ఒక అథారిటీని ఇది కాన్స్టిట్యూట్ చేసింది. ఈ బాడీని కాన్స్టిట్యూట్ చేసింది స్టేట్ వెట్లాండ్స్ అథారిటీస్. ఈ వెట్లాండ్ అథారిటీస్ అనేవి ఐడెంటిఫైస్ వెట్లాండ్స్ ఇన్ యూనియన్ టెరిటరీస్ యాజ్ వెల్ యాజ్ స్టేట్స్. ఇన్ టర్న్ ప్రిపేర్స్ వెట్లాండ్స్ ఇన్వెంటరీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది వెట్లాండ్ ఇన్వెంటరీ ఎవరు ప్రిపేర్ చేస్తారు అండ్ వాట్ ఈజ్ వెట్లాండ్ ఇన్వెంటరీ అంటే ఏంటి అని అడిగారు. సో వెట్లాండ్ ఇన్వెంటరీ ప్రిపేర్డ్ బై దిస్ మేనేజ్మెంట్ రూల్స్ ఇది స్టేట్ వెట్లాండ్స్ అథారిటీస్ ఇది ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో బౌండరీ డిమార్కేషన్ కూడా ఈ వెట్లాండ్స్ అథారిటీ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఒకసారి ఈ రామ్సర్ కన్వెన్షన్ అనేది ఎవ్రీ 3 yearsకి ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ పెట్టడం జరుగుతుంది. ఈ మీటింగ్ జరుగుతుంది. సో ఎవ్రీ 3 yearsకి కూడా రామ్సర్ కన్వెన్షన్ మీట్ అవ్వడం జరుగుతుంది. COP1 ఎప్పుడు జరిగిందంటే 1980లో జరిగింది. కాగ్లియారి సర్డేనియా ఇటలీలో జరిగింది. సో COP1 మీరు ఇటలీలో జరిగిందని గుర్తుపెట్టుకోండి. అండ్ లేటెస్ట్ రామ్సర్ కన్వెన్షన్ యొక్క COP ఎప్పుడు జరిగింది అంటే 2025లో జరిగింది. విక్టోరియా ఫాల్స్ జింబాబ్వేలో జరిగింది. అండ్ దీని యొక్క థీమ్ వచ్చేసి ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయితే మీరు కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు దీని నుంచి మనం ఇంకా ఏం రివిజన్ చేయాలి అంటే వాట్ ఈస్ ఫస్ట్ రామ్సర్ కన్వెన్షన్ రామ్సర్ సైట్ ఆఫ్ ఇండియాలోని ఫస్ట్ రామ్సర్ సైట్ ఏది అండ్ ఏ స్టేట్కి ఇండియాలో ఉన్న ఏ స్టేట్కి వెట్లాండ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. రామ్సర్ సైట్గా గుర్తించబడిన వెట్లాండ్స్ అనేవి ఏ స్టేట్లో ఎక్కువగా ఉన్నాయి, ఏ స్టేట్లో తక్కువగా ఉన్నాయి అండ్ ఏ స్టేట్లో అసలే లేవు. సో ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా మన ఎగ్జామినర్ అడుగుతారు. జస్ట్ మనకి ఏదైతే ఈ లేక్ ఉందో ఇది జస్ట్ 101 సైడ్గా వచ్చేసింది అని సింపుల్గా క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయరు. దీని నుంచి 360 degrees కూడా మనము చదవాలి. అప్పుడే మనము కాంపిటేటివ్ ఫీల్డ్లోనే ఉండగలం అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిమెంబర్, యూ కెన్ క్రాక్ UPSC.